ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు భారత వన్డే టెస్ట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు. దేశానికి 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ఇది తామిచ్చే గౌరవమని ముంబై క్రికెట్ సంఘం వెల్లడించింది. రోహిత్ శర్మతో పాటు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లు ఏర్పాటు చేసింది ముంబై క్రికెట్ సంఘం. తాజాగా ఎంసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. దివిచా పెవిలియన్లోని 3వ లెవెల్కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. గ్రాండ్ స్టాండ్ 3వ లెవెల్కు శరద్ పవార్ పేరు, 4వ లెవెల్కు వాడేకర్ పేర్లు పెట్టారు. అయితే అజిత్ వాడేకర్ 1966 నుంచి 1974 మధ్య భారత జట్టు తరపున 37 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. 1971 వెస్టిండీస్ ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 77 ఏళ్ల వయసులో 2018లో అజిత్ మృతి చెందారు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగసర్కార్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చెంట్ పేరుతో స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన రోహిత్ పేరు చేరింది. అయితే 2013లో టీమిండియా తరపున టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ 2022లో జట్టు పగ్గాలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను ఫైనల్కు తీసుకువెళ్లిన రోహిత్ 2024లో టీ20 ప్రపంచ కప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.